సింపుల్ బిజినెస్, ఈజీ బిజినెస్, సో ఫెంటాస్టిక్ బిజినెస్. దీనికి డిసైడ్ అవ్వాల్సింది ఓన్లీ మీరే. పక్కింటోడికి పైంటోళ్ళకి చెవులు ఇవ్వద్దు, కొరికిస్తారు. ఎందుకంటే మనకుండే 2 చెవులు కానీ 32 ఇచ్చుంటాం. ఇప్పుడు మీరు ఇంటికి పోతున్నారు అనుకోండి, ఇంటి పక్కల అడుగుతారా, 7 పోయిస్తున్నావు అత్తయ్య గారు, అప్పుడు మనం చెప్తాం అదే అమ్మాయి మీటింగ్ నుండి పోయిచ్చిన. ఏ మీటింగ్ అంటే వెస్టీజ్ అంటే ఓ వెస్టీజా అంటున్నాం. చలో ఎగిరిపోయా ఎంత కథ. అరే ఏం జరిగినా ఓ వెస్టీజ్ అన్న, మామూలు వెస్టీజ్ అన్నది ఓ వెస్టీజ్ అన్నది ఏందని మనం చెప్పులు కూడా అమ్మకాడికి అవుతాం. ఏందమ్మాయి అట్లన్నావు నువ్వు అని. ఆమె ఏమంటారు, మా చుట్టాలు ఇది చేసి అప్పుడే బంద్ చేసి నువ్వు మా ఎప్పుడు చేస్తున్నావా. మన ఫోన్ కి సిమెంట్ ఇట్గా కట్టుకుంటాం, ఫోన్ ఇస్తాం ఇక. ఎస్ సార్ నో. ఈ మీటింగ్ విన్నది ఎవరు? ఎవరు విన్నారు ఈ మీటింగ్? డిసైడ్ అయింది ఎవరు? డ్రీమ్ చేసింది ఎవరు? పని చేయాల్సింది ఎవరు? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? నా మాట నేను వినాలి, నా అప్లైన్ మాట వినాలి. దీంతో సంబంధం లేని ఏ ఒక్క వ్యక్తి మాట నేను వింటానా? మనిషి అనేటువంటి మాట అసలే వినొద్దు. ఎందుకంటే వాళ్ళ ఫెయిల్యూర్ ని మన గురించి తగిలిస్తారు. సో ఏం చేయాలి సార్, మరి ఎట్లా చేయాలి సార్? ఏడవైనా వాళ్ళే తగులుతారు అంటే, గుర్రం రోడ్ మీద పోయేటప్పుడు దానికి గంటలు కడతారు. ఐడియా ఉందా? ఎందుకు? అటు ఇటు చూడొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకోటి ఆడంగా కారు చేయడం గురించి బెదిరిపోవద్దు, భయపడొద్దు అని. అవునా? నేను మీకు ఈ రోజు ఒక మాస్క్ రెడీ చేసి పెట్టేస్తున్నా. మీకు జనాలు ఎంత మిమ్మల్ని విమర్శిస్తే అంత తొందరగా గెలుస్తారు. ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదా, బ్యాగులు ఎత్తుకొని బయట వచ్చినారు, మీ వాళ్ళు ఎవరేమంటలేరా? చూడ అమ్మాయి ఎల్లలు నవ్వులేసి పొద్దుగా బ్యాగ్ పట్టుకొని పోయింది, ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? అవునా అంటారా? లేదా అంటారు కంపల్సరీ. ఎందుకంటే ఇంటికాడ కూర్చో పైసలు పడిస్తారు కదా. మిమ్మల్ని ఎవరైనా అనకపోతే చెప్పురి, నల్గొండ నుంచి బస్సులు పట్టి ఈ మంగళగిరి మామూలు పోతుంటారు, మీరు అలా వచ్చి పెడతారని చెప్తారు. ఎస్ సార్ నో. అవమానిస్తేనే సన్మానానికి దగ్గర అవుతారు. అవమానించబడాలా. మిమ్మల్ని 4 మాటలు అన్నప్పుడు తర్వాత తెలుసుకుంటారు, అమ్మాయి నేను అనవసరంగా మాట అన్నా, ఇవాళ చూడు 2 లక్షలు సంపాదిస్తుందంట, వాళ్ళ ఆయన కారు కూడా కొనిచ్చిందంట, ఇప్పుడు ఇల్లు కూడా కడతాదంట. అంటే ఎంత పేరు వస్తుంది మనకి? అవునా అంటుంటే వస్తుంది, పేరు పక్కా వస్తుంది.